బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇక ఎలినినో ప్రభావం ఉన్నప్పటికీ ఏదైతే కృష్ణానది ఎగువన ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇక ఒక్కసారిగా వరద ఉధృతి పెరుగుతోంది. ఇటు జూరాల కావచ్చు, అటు కృష్ణానదిలో ఇక పూర్తి స్థాయిలో వరద నీటి మట్టం పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే జూరాల గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్నా ఒకసారి దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. కొంత తెలుగు రాష్ట్రాల్లో కూడా గత 2-3 రోజుల నుంచి కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురుస్తున్నటువంటి పరిస్థితి. బట్ కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ప్రధానంగా కృష్ణానదికి ఎగువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంతో సో ఏదైతే కృష్ణానది మరి ఈ పరివాహక ప్రాంతంలో పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రధానంగా మరి ఏదైతే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీంతో ప్రాజెక్టు గేట్లు తెరిచిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 32,000 క్యూసెక్స్ల ఇన్ఫ్లో వస్తుండగా అంతే స్థాయిలో ప్రాజెక్టు నుంచి 30,700 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. సో జూరాల నుంచి ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో దిగువ ఉన్నటువంటి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా కర్ణాటకలోని భీమా నది పరివాహక ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలోనే మరి వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో కృష్ణానదికి వరద మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. రైట్ ఒకసారి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శివాజీ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివాజీ, ప్రస్తుతము జూరాల వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే పర్యాటకుల తాకిడి కూడా పెరుగుతుందని చర్చ జరుగుతుంది. సో అటు కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణానది ప్రస్తుతం ఎలాంటి పరవలు దొక్కుతోంది? ఎలినో ప్రభావం కారణంగా చాలా అధికంగా ఇప్పటికే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎలినో ప్రభావం స్పష్టంగా మరింత కనబడుతున్నట్టుగా కనబడుతుంది. ఇటీవల కాలంలో వర్షపాతము తక్కువ నమోదు కావడంతో రైతులు ఎలినో ప్రభావం పూర్తిగా రైతుల పైన, అటు పంటల పైన పడినటువంటి ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా గత వారం రోజుల నుంచి కూడా వాతావరణంలో మార్పులు రావడం, వారం రోజులుగా ఇటు ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి అల్లంపూరు, జోగులాంబ, ఇటు జూరాలకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు, అటు కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఆల్మట్టి, అంటే నారాయణపూర్ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీరు గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం కారణంగా జూరాల ప్రియదర్శి జూరాలకి నీటి తాకిడి వరద నీరు పోటెత్తుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జూరాల ఎగువ నుంచి ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి కర్ణాటక, అటు పై ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నీరు ఏదైతే వరద నీరు ఉందో ఆ వరద నీరు కూడా జూరాలకి తాకడంతో ఒక్కసారిగా ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ, ఆ రైతులందరూ కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంటలు ఎండిపోయే దశలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అటు వరద నీరు, అటు వర్షపు నమోదు కావడంతో కూడా అటు రైతులందరూ కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు జూరాలలో నీరు ఎండిపోయినటువంటి ప్రభావంతో ఒక్కసారిగా ఎగువ కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా జూరాల ప్రాంతానికి నీరు రావడంతో ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకి 32,000 క్యూసెక్ల నీరు చేరిందని చెప్పేసి అధికారులు అధికారికంగా చెప్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నుంచి 30,700 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకి విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండడంతో దిగువన ఉన్నటువంటి శ్రీశైలం జలాశయానికి భారీ వరద నీరు కూడా వచ్చి చేరుతుందని చెప్పేసి కూడా ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా అటు కర్ణాటకలోని భీమా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక ఉన్నటువంటి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు చేశారు. దిగువన కృష్ణానదికి వరద వచ్చే పెరిగే అవకాశం కూడా ఉంది. భీమా నది నుంచి అదనపు సంబంధించినటువంటి నీటి ప్రవాహము జూరాల్లో కలిసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు జూరాలకి నీటి మట్టం కూడా పెరిగేటువంటి అవకాశం తీవ్రంగా ఉండడంతో కూడా ఇటు ఎగువ నుంచి వచ్చేటువంటి వరదని ఉధృతిని కూడా తట్టుకోవడానికి కూడా అటు జూరాల నుంచి దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేసే అవకాశాలు కూడా ఇప్పటికే అధికారులు కూడా అంచనాలు వేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చేటువంటి నీటి వరదను తట్టుకోవడానికి ఎగువ నుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహాన్ని ఎన్ని క్యూసెక్ల నిల్వ చేయగల సామర్థ్యం ఎంత అనేటువంటి పైన కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు జూరాల
ప్రాజెక్ట్ నుంచి రావాల్సిన నీటిని స్టార్టింగ్ తట్టుకోవడంతో ఇటు దిగువన ఉన్నటువంటి శ్రీశైలం జలాశయాన్ని కూడా నీటి మట్టము పెరిగే అవకాశం కూడా వేగంగా పెరిగి రాబోయే రోజుల్లో కూడా శ్రీశైలానికి మరింతగా ఆ నీళ్లు శాతం పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అటు నారాయణపేట, అటు మక్కల్, ఇటు దేవరకద్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి గద్వాల, అటు అల్లంపూర్ ప్రాంతాల్లో కూడా ఎగువ ప్రాంతాల నుంచి అటు కర్ణాటక, ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వచ్చేటువంటి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క నీరు మొత్తం కూడా దిగువకి రావడము, ఇటు జూరాల ప్రాంతానికి రావడము, జూరాలకి ఇప్పటికే నీటి మట్టం శాతం కూడా పెరగడంతో రాబోయే రోజుల్లో కూడా పూర్తి గేట్లు కూడా తెరిస్తే అవకాశాలు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే నీటి యొక్క శాతాన్ని అంచనా వేసి అటు దూరాల నుంచి శ్రీశైలాన్ని కూడా దిగువ ప్రాంతాలకు కూడా నీటిని విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఇటు గత వారం రోజుల నుంచి కూడా ఎలినో ప్రభావంతో ఇప్పటికే రైతులందరూ కూడా చాలా అతలాకుతలం అవుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో అటు దూరాల ప్రాంతంలో అటు ఎగువన కురుస్తున్న వర్షాలంతా కూడా రైతులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంట నష్టము చవిచూసినటువంటి రైతులు మరోసారి పంటలు వేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో వర్షాలు కురుస్తుండడంతో కూడా నీటి శాతం పెరగడము అటు దూరాల ప్రాంతానికి కూడా పబ్లిక్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా దూరాల ప్రాజెక్టు ఒక పర్యాటక కేంద్రంతో పాటుగా ఉండడంతో కూడా అటు పర్యాటకులు కూడా దూరాలను సందర్శించడానికి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అటు కృష్ణా నది ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు దూరాలకి ఒక జల కళ ఏర్పడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దూరాల పైన కృష్ణా అటు భీమా నదుల సంగమం అవుతుందో భీమా నది అటు కృష్ణా నదికి రెండు కూడా దూరాలకి వచ్చే నది పరివాహక ప్రాంతం ప్రజలు రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటిని కూడా దూరాల సంబంధించినటువంటి అధికారులు కూడా అంచనా వేసి దిగువకి ఇవ్వాల్సినటువంటి నీటిని కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం మీద జూరాల గేట్ల ఓపెన్తో ఇటు అన్నదాతల ఆనందంలో ఇక అవధులు లేనటువంటి పరిస్థితి. అండ్ దాంతోపాటు జూరాల ప్రాజెక్టుల గేట్ల ఓపెన్ తోటి ఒక్కసారిగా పర్యాటకుల తాకిడి సైతం పెరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే కృష్ణానదికి ఎగువ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రధానంగా కర్ణాటకలోని భీమా నది పరివాహక ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనే కృష్ణానదికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సో భీమా నది నుంచి అదనపు ప్రవాహాలు జూరాలలో కలిసే అవకాశం ఉండడంతో నీటి మట్టం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి వల్ల శ్రీశైలం జలాశయం నీటి మట్టం వేగంగా పెరిగి రాబోయే రోజుల్లో శ్రీశైలానికి మరింత భారీగా ఇన్ఫ్లోలు నమోదవుతాయంటూ జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎలినినో ప్రభావంతో కొంత అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కానీ మరి కృష్ణానదికి ఎగువ ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ఇతర రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురవడం, ఆ ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ఉధృతితో కృష్ణమ్మ ఒక్కసారిగా మరి నీటి మట్టం పెరగడము, ఇక జూరాల, శ్రీశైలము, రేపు నాగార్జున సాగర్ ఇట్లా మరి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారితే ఖచ్చితంగా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత కరువు ఇబ్బందులు తప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అన్నదాతలకి. బట్ అండ్ ఒక్కసారిగా ఈ వరద ఉధృతి పెరగడంతో ఇటు శ్రీశైలం కావచ్చు, లేకపోతే జూరాల కావచ్చు, ఇక పర్యాటకుల తాకిడి కూడా మరి వరుసగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక గేట్ల ఓపెనింగ్ తోటి వారాంతరాలు ఇటు శని, ఆదివారంలో కూడా పర్యాటకులు అక్కడికి పూర్తిగా ఆ యొక్క గేట్ల ఓపెన్ తోటి వస్తున్నటువంటి దిగువకు దిగుతున్నటువంటి నీటిని చూస్తూ ఆ సినారిని పూర్తి స్థాయిలో కొంత మరి కనువిందులు చేసే విధంగా అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది.